మినిస్టర్ గారు, సో హైదరాబాద్ అనేది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, అటు సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఆంధ్రాకి సంబంధించి కూడా హెల్త్ క్యాపిటల్ హైదరాబాదే. సో క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఒక 5 crores బయట నుంచి, వీళ్ళందరికీ కూడా ఉన్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో ఇప్పుడున్నదైతే అంత సఫిషియెంట్ కాదు. గవర్నమెంట్ దగ్గర, సో యు ఆర్ నాట్ అండ్ హెల్త్ మినిస్టర్, బట్ మీరు క్యాబినెట్లో చర్చిస్తారు కాబట్టి మీ విజన్ ఏంటి, గవర్నమెంట్ విజన్ ఏంటి దీనికి సంబంధించి? నేను మెడికల్ మినిస్టర్ కాకపోయినా, హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే కాకపోయినా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్. సో హైదరాబాద్ అనేది మెడికల్కి సంబంధించి ఇప్పటికే జరుగుతోంది. రాబోయే కాలంలో మెడికల్ టూరిజం పేరు మీద, అంటే మెడికల్ హబ్ను దాన్ని ఏర్పాటు చేసి అందరి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూడా చాలామంది, మీకు తెలుసా, వివిధ రాష్ట్రాల నుంచి అందరు కూడా ఇక్కడికి చాలామంది గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఒకనాడు నేమ్స్ బొక్కల రంగారెడ్డి ఆర్థోపెడిక్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ అపోలో యశోధర కావచ్చు, మెడికల్కి సంబంధించి డెఫినెట్లీ పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ, హైదరాబాద్ అనేటువంటిది అగ్రగామికి ఉంటుంది. అది ఎప్పుడైనా కూడా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఫార్మా రంగంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి విషయాల లోపల అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా నిన్న బడ్జెట్లో కూడా వైద్య రంగానికి వీలైనంత నిధులు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ కేంద్రంగా మెడికల్, అటు రీసెర్చ్ విభాగానికి కావచ్చు, లేకపోతే ఫార్మా మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, లేకపోతే మెడికల్ టూరిజం కింద, అంటే దానికి ఒక ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి.